పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలంది. మాక్ డ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈ మాక్ డ్రిల్స్ జరపాలని కోరింది. ఇక విద్యార్థులకి కూడా శిక్షణ ఇవ్వాలంది కేంద్రం. పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యార్థులకి ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్ డ్రిల్ లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే దీనిపై అప్రమత్తం చేశారు. సరిహద్దులోని విద్యార్థులకు ఇప్పటికే పూర్తిగా అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి మరల్చడంపై అవగాహన కల్పిస్తారు. 1971లో యుద్ధం తర్వాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్స్ పై పూర్తి సమాచారం అసోసియేట్ ఎడిటర్ గోపి అందిస్తారు లైవ్ ద్వారా. గోపి, మాక్ డ్రిల్స్ అంటున్నారు, అలానే ప్రజల్ని సంసిద్ధం చేస్తున్నారంటున్నారు. సంసిద్ధమేనా లేకపోతే ఇది దేనికైనా సంకేతమా? పాకిస్తాన్పై ముఖ్యంగా పాకిస్తాన్ను శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రతీకార చర్య కోసం యావత్ భారతావని రగిలిపోతున్న పరిస్థితి. 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత ఎప్పుడెప్పుడు భారత ప్రభుత్వం సైనిక చర్య చేస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మే 7వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ప్రజా సన్నద్ధత, ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉంటూ వస్తే ఏ విధంగా ప్రజలను సన్నద్ధం చేయాలి, జాగ్రత్త చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడం పైన కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇటు వాయుసేన దాడులు చేస్తున్న సమయంలో సైరన్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా చూడడంతో పాటుగా ఇటు శత్రుదాడి సమయంలో పౌరులకు, విద్యార్థులకు ముఖ్యంగా సురక్షిత ప్రాంతాల్లో ఎలా ఉండాలి, ఎలా తరలి వెళ్ళాలి అన్న అంశాలతో పాటుగా అత్యవసర సమయాల్లో లైట్లు ఆర్పేయడం, అలాగే బ్లాక్అవుట్ వంటి చర్యలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపైన ప్రజలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమైన భవనాలు, కర్మాగారాలు, ఇటు వివిఐపి ప్రాంగణాల్లో ఏ విధమైన కార్యాచరణతో వ్యవహరించాలి, శత్రువుల దృష్టిని అక్కడి నుంచి ఎలా మరలించాలి అన్న అంశాలతో పాటుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రజా సన్నద్ధత 1971 బంగ్లాదేశ్ ముఖ్యంగా యుద్ధం తర్వాత ఇప్పుడు మరోసారి 55 ఏళ్ల తర్వాత ఈ తరహా పరిస్థితులు వస్తున్నాయి. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి సైనిక పరమైన చర్యతో బుద్ధి చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలకు ముఖ్యంగా ఈ యుద్ధ సన్నాహాల్లో భాగంగా సన్నద్ధ కార్యక్రమాలకు సంబంధించి అవగాహన కల్పించాలి. రేడియో, టీవీ, అలాగే అన్ని కోణాల్లో కూడా వాళ్ళకి అప్రమత్తం చేయాలని చెప్పి ఇటు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది.